నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ డిబేట్. తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే సాంస్కృతిక సంరంభమే భాగ్యనగరం బోనాలు. దీన్ని బంగారు బోనాలుగా ఎంతో సుప్రసిద్ధం పొందింది. బంగారు బోనాలు అంటే అమ్మకు భక్తితో తెలంగాణ మహిళలు సమర్పించే బంగారు బోనాలువి. ఈ బంగారు బోనాలు కాలంలో అంటే ఇది జూలై 16 నుంచి ఈ ఏడాది జూలై 16 నుంచి ఆగస్ట్ 13 వరకు జరగనున్నాయి. ఈ ఆగస్టు 13 వరకు ఒక్కో వారం ఒక్కో ప్రాంతంలో విశిష్టంగా జరుగుతాయి. చివరి వారంలో హైదరాబాద్ అంతా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ చివరి వారం తర్వాత తెలంగాణ అంతా ఈ బోనాలు విస్తరిస్తాయి. ఇంతటి విశిష్టమైన ఈ బోనాలు విశిష్టత ఏంటి? ఈ బోనాలు ఎలా జరుపుకుంటాము? బోనాల ఆచారం ఎలా ప్రారంభమైంది? ఎప్పుడు ప్రారంభమైంది? దీని వెనకుండే పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? అసలు బోనాలు ఎందుకు జరుపుకుంటారు? ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు? ఇత్యాది అంశాలపై ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎంటీవీ. ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో ముగ్గురు అతిథులు ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. రవీందర్ రెడ్డి గారు, వీరు తెలుగు రాష్ట్రాల హిందూ సంఘాల జేఏసీ అధ్యక్షులు. నమస్కారం రవీందర్ రెడ్డి గారు. అలాగే నరసింహ, వీరు హిందూ ధర్మరక్ష జై శ్రీరామ్ సేన అధ్యక్షులు. నమస్కారం. అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు కూడా మనతో ఉన్నారు. రమాదేవి గారు నమస్కారం. నమస్కారం. రమాదేవి గారు, చెప్పండి, అసలు బోనాలు ఆచారం ఎప్పుడు ప్రారంభమైంది? బోనాలు విశిష్టత ఏంటి? యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి స్వరూపంగా ప్రకృతి అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటది. ఈ ప్రకృతిలో అనేక రకాలుగా అంటే అనేక జీవరాశులు కూడా జీవిస్తూ ఉంటాయి. కాకపోతే ఈ బోనాలు అనేది మనకి ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఒక ప్రాంతం వరకే పరిమితమైంది. మీరు గమనిస్తే తెలంగాణ వరకే పరిమితమయ్యింది. ఇది ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ కొంతమంది ఈ బోనాల్ని నిర్వహించుకుంటూ ఉంటారు. అంటే శ్రావణ మాసంలో కూడా బోనాల్ని సమర్పించే సాంప్రదాయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కారణం ఏంటిది అంటే అమ్మవారికి బోనం సమర్పించి కృతజ్ఞత తెలపటం. అలాగే రాబో కాలంలో మా పంటల్ని సకాలంలో వర్షాలు పడాలి, పంటలు పండాలి. ఈ పంటలండి పండాలి అంటే మనకి గ్రామ దేవతల యొక్క సంరక్షణ కావాలి. గ్రామ దేవతల యొక్క సంరక్షణ అంటే అనారోగ్య సమస్యలు కూడా మన గ్రామంలోకి రాకుండా ఉండాలి అంటే గ్రామ దేవతలే మనల్ని రక్షిస్తారు. కాబట్టి అలా అమ్మవారికి మనం బోనాల్ని సమర్పించటం ఇది అద్భుతమైన కార్యక్రమం. ప్రతి మహిళకి కూడా ఇది చాలా ప్రీతికరమైనది. ఏ పండగ అయినా చేస్తామో లేదో తెలియదు, కానీ బోనాలు మాత్రం ప్రతి మహిళ ప్రతి ఇంట తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా జరుపుకునేది. ఇది ఇప్పుడు అప్పుడు అనేది కాదు. అదే అమ్మవారికి చేసే ప్రక్రియ. మనం ఆషాఢ మాసం వచ్చే వరకు ఒక బోనమే కాదు, శాకాంబరీ దేవి యొక్క అలంకారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. శాకాలు అంటే ఆ కూరగాయలతో పండ్లతో అమ్మవారిని అలంకరించడం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రతిదీ కూడా మన ఆరోగ్యం చుట్టే మనం చేసే ప్రతిదీ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు బాగా ప్లేగు వ్యాధి, తెలంగాణ అంతా కూడా ప్లేగు వ్యాధి ప్రబలి విపరీతమైన జన నష్టం జరిగింది. అప్పుడు అమ్మవారిని వేడుకున్నారు. అమ్మా, మా వాళ్ళందరూ కూడా చనిపోయారు, మరి మేము ఏం చెయ్యాలి అని చెప్పి అన్నప్పుడు అమ్మవారే స్వయంగా ఈ బోనాలు సమర్పించమని, ఎలా చేయాలి అని కూడా చెప్పిందని కొన్ని కథనాలు అనేకం ఉన్నాయి. బోనాలు సమర్పించడంలో కథలు అనేకం ఉన్నాయి అన్నమాట. అలా ఈ బోన సాంప్రదాయం అనేది మనకి మొదలయ్యిందనమాట. ఈ బోనం కూడా, బోనం అంటే భోజనానికి వికృత పదమే బోనం. అలాగే ఆ కుండలతో చేస్తారు. కుండల్లో బోనం తయారు చేసి తీసుకుని వెళ్తారు. సాంప్రదాయమైన వేషధారణలో ప్రతి మహిళ కూడాను సాంప్రదాయం అంటే మిగతా సమయాల్లో ఎలా ఉన్నా కూడా బోనాలు ఎత్తే వరకు ప్రతి మహిళ కూడా ఆషాఢ మాసం గోరింటాకు పెట్టుకొని చక్కగా సాంప్రదాయంగా జడ వేసుకొని, చీర కట్టుకొని, నగలు వేసుకొని, గాజులు వేసుకొని, కాళ్ళకి పసుపు పారాణి రాసుకొని తనని తను సంరక్షించుకుంటూ ఈ బోన సాంప్రదాయం అనేది మనం ప్రతి చోట చూస్తూ ఉంటాం. అంటే ఆషాఢ మాసంలో 4 ఆదివారాలు వస్తే 4 ఆదివారాలు లేదా 5వ వారం కూడా నిర్వహించుకుంటారు. 5 ఆదివారాలు వస్తే కూడా ప్రభుత్వమే పండుగ నిర్వహించే పండుగ. అంటే అతి పెద్దగా, అంటే విదేశాల్లో మన భారతీయులు ఉన్నా కూడా
వాళ్ళు అక్కడ ఈ బోనాన్ని సమర్పించే సాంప్రదాయాన్ని కూడా ఆచరిస్తూ ఉండటం మనకి ఎక్కడికి వెళ్ళినా మనకి లండన్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది, వాషింగ్టన్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది వర్షాకాలం చిరుజల్లులు పడే సమయం. ఈ సమయంలో మనకి పాత నీరు పోయి కొత్త నీరు వచ్చే సమయం. ఈ సమయంలో ఈ బోనాలు సమర్పించటం, మనకి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, అమ్మవారికి కృతజ్ఞత తెలపటం, ఇలా మనకి ఈ బోనం అనేది, ఈ బోన సాంప్రదాయం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచిగా ఇలా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ చూసినా కూడా ఆదివారము హైదరాబాద్ సిటీలో బయటికి వెళ్ళాలి అంటే ఈ ఆషాఢ మాసంలో ఎవరు కూడా సాహసం చేయరు. ఎందుకంటే అంత రద్దీగా ఉంటాయి. అమ్మవారు ఉన్న గుళ్ళు ఉన్న ప్రాంతాలలో ఇంకా రద్దీగా ఉంటది. మనం చూస్తే ప్రతి ఒక్కళ్ళు, అంటే చిన్న లేదు పెద్ద లేదు, మంత్రులు లేదు ముఖ్యమంత్రులు లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ బోనాలు, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, అక్కడ ఆ బోన సాంప్రదాయంలో పాల్గొన్నారు. అదంతా అంగరంగ వైభవంగా, అంటే ఇక్కడ దేవుడి దగ్గర అందరూ ఒకటే అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటది. ఎక్కడికి వెళ్ళినా కూడా మన భారతదేశ సనాతన సాంప్రదాయం అనేది ఉట్టిపడేలాగా మన పండగలు, మన సాంప్రదాయాలు అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చాలా అద్భుతంగా వివరించారు రమాదేవి గారు. రవీందర్ రెడ్డి గారు, ఇది చాలా విశిష్టమైన సాంప్రదాయం. ఇది చాలా ఏళ్ల నుంచి మన తెలంగాణలో నడుస్తుంది. దీని చరిత్ర ఏంటి, దీని పుట్టుపూర్తలు ఏంటి? ముఖ్యంగా భాగ్యనగర్ హిందూ బంధువులు అందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా అందరు కూడా నమస్కారాలు. తెలంగాణ బోనాలు అంటేనే ప్రతి ఒక్క ఇంటిలో పండుగ. ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ లష్కర్ బోనాలు, ఇది మరి పట్నం లష్కర్ అనేటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్ 2 గ్రామాలకు సంబంధించినటువంటి బోనాలు. ఈ యొక్క బోనం చరిత్ర ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఒక నైవేద్యంగా రూపకంగా బోనం అంటే భోజనము, అది నైవేద్యము. మనము కొత్త బియ్యంతో బెల్లం అన్నము శాఖ పెట్టి మనము అమ్మవారికి బోనం చేస్తూ ఉంటాం. కానీ ఈ బోనం చరిత్ర అనేటువంటిది సుమారు ఒక 1000 ఏళ్ల చరిత్ర చారిత్రకారులు చెప్తా ఉన్నారు. చాళుక్యుల కాలం నుంచి కూడా ప్రతాపరుద్రుడి కాలంలో కూడా ఈ బోనము అమ్మవారికి గోల్కొండ కోటలో నిర్వహించినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. ముఖ్యంగా మనకు అమ్మవారికి ఒక కృతజ్ఞతా భావంతో ఈ యొక్క బోనం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే చరిత్ర మనకు 1000 ఏళ్ల చరిత్ర ఉంది, అలాగే చూసుకుంటే మనకు ఈ యొక్క నగరంలో 400 ఏళ్ల కింద, అంటే 1813 సంవత్సరంలో ఒక ప్లేగు వ్యాధి, ఈ కలరా వచ్చి చాలామంది చనిపోతూ ఉన్నారు. అప్పుడు అమ్మవారిని భక్తులంతా కోరారు, అమ్మ మీకు మాకు మంచిగా అయితే మీకు నైవేద్యం పెడతాము, మాకు బోనం చేస్తాం ప్రతి సంవత్సరము, ఈ నగరాన్ని అంతా చల్లగా చూడండి అని చెప్పి కోరుకున్నప్పుడు అమ్మవారు దయ తెలిసి అందరికి కూడా, అంటే చాలామంది ఎన్ని మందులు పెట్టినా కానీ బతికే పరిస్థితి లేదు, ఎలాంటి వైద్యం చేసినా బతికే పరిస్థితి లేదు. అలాంటప్పుడు అమ్మవారు మహిమ చూపించి మనకు ఉజ్జయిని మహంకాళి కానీ, తర్వాత లాల్ దర్వాజా అమ్మవారు కాళీమాత కానీ, తర్వాత గోల్కొండ అమ్మవారు కానీ, ఈ అమ్మవార్లందరూ కూడా నగరంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ రోగాలన్నీ పోయేటట్టు చేసి ఆ ఒక నిదర్శనమే ఈ యొక్క బోనాల పండుగ. ముఖ్యంగా ఈ బోనం మనం చేస్తూ ఉన్నామంటే ఇవాళ అందరు కూడా సిల్వర్ బిందెల్లో, ఇత్తడి బిందెల్లో బోనం చేస్తూ ఉన్నారు. కానీ ఆచారం ఏం చెప్తా ఉందంటే మట్టి కుండలోనే బోనం చేయాలి. మట్టి కుండలో బోనం చేసి కొత్త బియ్యంతో బెల్లపన్నంతో అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. తర్వాతే అలాగా మనం నైవేద్యం పెట్టినప్పుడు బోనము 2 కుండలుగా బోనం పెడతారు. ఒక కుండనేమో అమ్మవారికి అన్నం వండుకొని, రెండో కుండనేమో బెల్లపు నీళ్లు లేకుంటే మంచినీళ్ళు, దానిపైన గండదీపం పెట్టి అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్తారు. అది కూడా ముఖ్యంగా మహిళలు, స్త్రీలే తీసుకెళ్ళాలి. ఇంటి ఆడపడుచు కానీ, ఇంటి ఇల్లాలు కానీ, ఇంటి కూతురు కానీ. ముఖ్యంగా ఇక్కడ ఈ సాంప్రదాయంలో మనం చెప్పుకుంటూ పోతే ఆషాఢ మాసము చాలా విశిష్టమైనటువంటి మాసం. ఇక్కడ ఆషాఢ మాసంలో ఈ తొలకల జల్లులు పడి రోగాలు, అంటే ఈ అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ బోనంలో వేపాకులు వాడతాం. వేపాకులు అనేది యాంటీబయాటిక్. మనకు చరిత్ర చెప్పింది వేప చెట్టులో ఎంత యాంటీబయాటిక్ ఉన్నది అనేది కూడా చరిత్ర చెప్తా ఉంది. అది ముఖ్యంగా మనం వేపాకు, పసుపు, కుంకుమ ఇవన్నీ వాడి మనం బోనం తయారు చేస్తాం. కాబట్టి ఏదైతే మనం బోనం రూపకంగా అమ్మవారికి నివేదన సమర్పిస్తున్నామో, ఎంత పవిత్రంగా చూస్తున్నామో, అందులో సైంటిఫిక్గా కూడా చాలా మనకు లాభం కలిగించేవి ఉన్నాయి. అలాగే మనం బోనం చేసినప్పుడు ఘటం కుండల ఊరేగింపు ఉంటుంది, పోతురాజుల ఆటలు ఉంటాయి, తర్వాత మనం చూసుకుంటే పలారా బండి ఊరేగింపు ఉంటుంది.
అంటే ఒక పండుగ మొత్తం తెలంగాణ అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది. ఇందులో ఘటం కుండలకు ఒక చరిత్ర ఉంది. ఘటం కుండ ఒక రాగి ఇత్తడి బిందెతో పెద్ద బిందెతో చేసి దాంట్లో నీళ్లు తీసుకొని అమ్మవారిని ఆహ్వానించి మొత్తం ఊరంతా తిరుగుతారనమాట. ఈ ఘటం కుండ ఎత్తుకొని ఊరంతా తిరిగి ఆ గుడి దగ్గర తీసుకెళ్ళి అమ్మవారిని ఇచ్చేస్తారు. అట్లనే మనకు పోతురాజు అంటే అమ్మవారి స్వయంగా తమ్ముడుగా గ్రామ రక్షకుడుగా పోతురాజు చెప్పుకుంటూ వెళ్తాం. పోతురాజు అనేటువంటిది మనకు ఎవరైతే ఏదైనా దుష్టశక్తులను కాపాడాలంటేనే పోతురాజు కాపాడతానని మనకు చరిత్ర చెప్తుంది. తర్వాత చాలా మందికి కూడా మనము ఈ పోతురాజుల ద్వారా ఎన్నో రోగాలు తక్కువైనాయి. ఎందుకంటే దుష్టశక్తుల వల్ల కలిగే రోగాలన్నిటి కూడా పోతురాజు ఈ రోగాలతో ఒక దెబ్బ కొడితే ఈ యొక్క రోగాలన్నీ కూడా పోతాయని చెప్పి మనకు నమ్మకము. సనాతన ధర్మంలో అమ్మవారికి అంటే ఆడపిల్లకి ఎంత గౌరవం ఇస్తామో అమ్మవారికి ఎంత గౌరవం ఇస్తామో అదే ఆడపిల్లకి అంత గౌరవం ఇస్తాం. కాబట్టి ఈ బోనం ఆడపిల్లల ద్వారా మనము ఈ సమర్పణ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే బోనాల పండుగ జరుపుకుంటామో మన ఊరు బాగుంటుంది, మన ఇల్లు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది అని అమ్మవారు దీవిస్తుందని ఒక నమ్మకము, మన సదాచారము, మన సాంప్రదాయం అన్నమాట. ముఖ్యంగా నరసింహ గారు, మన బోనాలు ఎంతో విశిష్టమైనవి. బోనాలు ఎంత చరిత్ర ఉన్నదో దానికి మన లాల్ దర్వాజా బోనాలు సాక్ష్యంగా చెప్తారు. లాల్ దర్వాజా సింహవాహినిని నిజాం నవాబులు కూడా పూజించినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. అంత గొప్ప చరిత్ర ఉంది మనకి. నిజాం నవాబులు సైతం వర్షాకాలంలో అక్కడ గట్టు తెగిపోకుండా ఉండటానికి అమ్మవారిని పూజించినట్టు మనకి చరిత్ర చెప్తుంది. అంటే ముస్లిం నవాబులు సైతం మన అమ్మవారిని సేవించారు. అందుకే ఇప్పటికీ లాల్ దర్వాజాలో సింహవాహిని అమ్మవారికి అంత ప్రత్యేకత ఉంది. మరి ఈ బోనాల గురించి మీరేం చెప్తారు? ఈ బోనాల్లో ఆటపాటలు విశిష్టత ఏంటి? తెలంగాణ సాంస్కృతిక వైభవం అంతా కనిపిస్తుందా? తప్పకుండా. ముందుగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి మరియు ప్యానెల్లో ఉన్న సభ్యులకు కూడా నమస్కారం. బోనాలు అనేది ఒక తెలంగాణకు ఒక మణి కిరీటం లాంటిది, మణిరత్నం లాంటిది. బోనాల పండుగ అనేది ఇది చాలా గొప్ప విశిష్టమైనటువంటి పండుగ. ఇది సాంప్రదాయానికి, సంస్కృతికి, తెలంగాణ జానపద కళలకు అన్నిటికీ ప్రతిబింబంలా ఇది ప్రతిబింబిస్తుంది. ఈ యొక్క సంస్కృతి అన్నగారు అన్నట్టుగా ఇది కాకతీయుల కాలం నాటి నుండే ఈ బోనాల సాంప్రదాయం అనేది ఉంది. మనకి ఇక్కడ ఆషాఢ మాసంలో చూసుకుంటే దశమహావిద్యల్లో అన్ని శక్తిపీఠాల్లో అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి. ప్రత్యేకత ఏంటి అంటే తెలంగాణలో ఆషాఢంలో మన ఆడపిల్లలకు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా అందరికి కూడా మన ఇళ్ళలోనే ఉంటారు. వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి మన ఇంటికి తీసుకొస్తాం. ఒకవేళ పెళ్ళైందనుకో ఇంట్లో ఉంటారు. ఇక్కడ అమ్మవారికి భోజనం సమర్పించడమే బోనం అన్నమాట. ఈ సాంప్రదాయం అనేది మనకు మొదటగా కాకతీయుల వారి నుంచి వచ్చింది. ఆ తర్వాత 1900, 1800 శతాబ్దంలో మనకు ప్లేగు వ్యాధి దేశమంతా వ్యాపించినప్పుడు సూరేటి అప్పయ్య అనే వ్యక్తి మన భారత సైన్యంలో పనిచేసేవారు. వాళ్ళు అక్కడ డోలీ సేవలు అవి చేసేవాళ్ళు ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో. అక్కడ ఆయన వేడుకున్నారు అమ్మవారిని, అమ్మ మరి ఇట్లా దేశమంతా ఈ కలరా, ప్లేగు వ్యాధు, అంటువ్యాధులు అన్నీ వస్తూ ఉన్నాయి. ఇవి కనుక తగ్గినట్లయితే ఇక్కడ ఎట్లా అయితే వీళ్ళు పూజిస్తున్నారో అట్లా నేను మా భాగ్యనగరాన్ని తీసుకెళ్ళి మిమ్మల్ని నిలబెట్టుకొని మీ విధి విధానాన్ని ఇక్కడ తెలుసుకొని చేస్తా అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి అమ్మవారిని స్థాపించారు. అదేవిధంగా వాళ్ళు ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తూ అమ్మవారికి పాల నైవేద్యం, కొత్త బియ్యం, అన్నగారు చెప్పినట్టు కొత్త బియ్యం, పాల నైవేద్యం, మట్టి కుండలో చక్కగా భోజనం ప్రసాదం చేసి అక్కడ అమ్మవారికి నివేదన చేసేవాళ్ళు. బోనాలు తీసుకొచ్చి బోనాల రూపంలో. అదేవిధంగా సాకెలు పోసేవాళ్ళు. మన తెలంగాణ సాంప్రదాయం ఉంటుంది, కలుపు సాకెలు పోస్తారు. అమ్మవారికి ఘటాలలో అమ్మవారిని నిక్షిప్తం చేసి ఊరంతా ఎక్కడైతే ఉందో అప్పుడు వాళ్ళు ఆ పిండి పోసేవాళ్ళు అనమాట. అట్లా ఊరంతా తిరిగి అందరు పూజలు అందుకొని, హారతులు అందుకొని మళ్ళీ యథాస్థానం అమ్మవారి గుడికి వచ్చి అక్కడ మళ్ళీ ఆ బోనం కూడా సమర్పించి ఆ విధంగా ముందుకు తీసుకెళ్లేవాళ్ళు అనమాట. సింహవాహిని అమ్మవారు మీరు అన్నట్టుగా గోల్కొండ నవాబులు నిజంగా వాళ్ళు పూజించారు. ఎందుకంటే ఈ జగదంబ మహాకాళి అమ్మవారు వెలిసినప్పుడు వెలవక ముందు అక్కడ అది కూడా దాదాపు 1800 సంవత్సరమేనండి అమ్మవారు వెలిసింది కూడా. అయితే ఎప్పుడైతే అమ్మవారు వీళ్ళు ఆ ఫ్లడ్స్ అవి వచ్చేప్పటికీ ఆ చెట్టు ఉంది మనకు, ఉస్మానియా హాస్పిటల్ ఉంది కదా, మొత్తం ఇది ఫ్లడ్స్ వచ్చినప్పుడు కాపాడింది అనమాట ఆ చెట్టు. దాని తర్వాత చాలా ప్లేగు వ్యాధులు ఇవన్నీ వచ్చాయి. ఆ టైంలో 100-200 సంవత్సరాల చెట్టు అది దాదాపు మనకు చరిత్ర చెప్తా ఉంది అక్కడ. సో అక్కడ వీళ్ళు అమ్మవారిని కూడా యథావిధిగా పూజలు చేసేవాళ్ళు, బోనాలు సమర్పించేవాళ్ళు.
అదే సాంప్రదాయాన్ని ఇక్కడ హైదరాబాద్ అంతా కూడా ఇప్పుడు కొనసాగి